అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ విశ్లేషకులు అంటే నిజ జీవితంలో జరిగే అనేక రకాల కార్యక్రమాల మీద, అనేక రకాల సబ్జెక్టుల మీద, అనేక రకాల విషయాల మీద అవగాహన ఉన్న రాజకీయాలు, సాంకేతిక రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ అన్ని రంగాల గురించి కూడా అవపోసన పోసి అనార్గళంగా అంటే ఏ సబ్జెక్ట్ అయినా సరే తను అప్ టు డేట్గా ఉండే వ్యక్తి రామనాథ్ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు, మన ముందున్నారు. వారిని ఈరోజు రేపు జరగబోయే అంటే నవంబర్లో జరగబోయే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ గురించి మనం ప్రేక్షకుల కోసం విశ్లేషణ చేస్తాకి వారిని పిలవడం జరిగింది. వారు వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు ముందుగా రేపు రాబోయే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు కూడా గతంలో కంటెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, బీజేపీ పార్టీ ఓడిపోయింది, బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గెలిచినా బీఆర్ఎస్ పార్టీ అధికారం రాలేదు. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు. ఆ చనిపోయిన సీటుకి ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి ఎవరైతే బాగుంటుంది, ప్రజలు ఎవరి పక్షాన ఉంటారు, ప్రజలు ఎవరికి ఓటేస్తారు అని మీరు నమ్ముతున్నారు, మా ఆడియన్స్ తెలియపరచమని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ముందుగా మీరు నా గురించి కాస్త మంచిగా పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ. మీరు నన్ను రెగ్యులర్గా ఫాలో అవ్వడం వల్ల అనుకుంటా మీరు కాస్త నా గురించి కొంత ఎక్కువ చెప్పినారేమో. ఎనీ హౌ థ్యాంక్ యూ సార్. సో ముఖ్యంగా ఈరోజు జూబ్లీహిల్స్ సంబంధించి ఎన్నిక తీసుకుంటే అంటే గోపీనాథ్ గారు ఇక్కడ వరుసగా 3 సార్లు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అంటే సహజంగా గతంలో మనం 80s ముందు 90s ముందు చూసేవాళ్ళం హ్యాట్రిక్ ఎమ్మెల్యేలు, 5 టైమ్ ఎమ్మెల్యే, 6 టైమ్ ఎమ్మెల్యేస్ అని. కానీ ఈ మధ్యకాలంలో 2014 తర్వాత వరుసగా 3 సార్లు గెలిచినటువంటి నేపథ్యం చాలా తక్కువ చూస్తున్నాం. సో అలాంటి రాజకీయాలలో ఒక విలక్షణ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, మోర్ ఓవర్ వివాద రహితుడుగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం తెలుగు యువత ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడుగా, హైదరాబాద్ నగర కార్యదర్శిగా, అధ్యక్షుడుగా చాలా వివిధ హోదాల్లో ఆయన పనిచేసి ఒక గుర్తింపు తెచ్చుకొని విభజన తర్వాత టీడీపీలో గెలిచినప్పటికీ కూడా బీఆర్ఎస్ వైపు వెళ్ళి బీఆర్ఎస్తో కంటిన్యూగా తన రాజకీయ ప్రస్తావనాన్ని కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఆయన అకాల మరణం చెందడం అనారోగ్య రీత్యా. సో ఆ రకంగా ఈరోజు మనం ఉప ఎన్నిక వచ్చింది. అంటే ఇందాక మీరు అన్నట్టుగా గతంలో ఏవైతే ప్రధాన పార్టీలు అక్కడ పోటీలో ఉన్నాయో ఇప్పుడు కూడా అదే పార్టీలు ప్రధాన పార్టీలుగా పోటీలో నిలవడం కనపడుతుంది. కాకపోతే ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ఈక్వేషన్స్కు ఈ రోజు ఉన్నటువంటి పొలిటికల్ డయాస్ కానీ డైనమిక్స్ కానీ మారిపోయాయి. సో ఆ రోజు గతంలో 10 ఏళ్ళు వరుసగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల ఆయనకు కొంత అడ్వాంటేజెస్ అనేది మనం భావించాలి. అంటే సహజంగా బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు టీడీపీ ఓట్ బ్యాంక్ను చాలా మైగ్రేట్ చేసిందని మనం గత ఎన్నికల్లో స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో ఈరోజు ముఖ్యంగా తీసుకుంటే ఆ గతంలో తెలుగుదేశం నుంచి ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉండడం, ఆయనకు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా పరిచయాలు ఉండడం, మోర్ ఓవర్ ఆయన ముఖ్యమంత్రి చేపట్టిన తర్వాత వస్తున్న రెండో ఉప ఎన్నిక కావడం వల్ల వాళ్ళకు కూడా ఈ ఉప ఎన్నిక చాలా ఛాలెంజింగ్గా కనపడుతుంది. కాబట్టి చాలా క్లిష్టంగానే ఉంది. అంటే మనం గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళాలంటే ఇంకా మనం బీఆర్ఎస్ వైపు మాగంటి ఫ్యామిలీ నుంచి ఉంటారనేది మనకు కన్ఫర్మేషన్ ఉంది. అటు కాంగ్రెస్ నుంచి ఏంటంటే అనేక రకాల పేర్లు వినపడుతున్నాయి. అంటే మోర్ ఓవర్ ఇక్కడ ఒకసారి అభ్యర్థి ఫైనలైజ్ అయితే కూడా మనం ఇంకా బాగా విశ్లేషించవచ్చు. సహజంగా ఏంటంటే ప్రజలకు కానీ జనాలకు కానీ ఒక నోషన్ ఏముంటుందంటే ఉప ఎన్నికలు కదా, రూలింగ్ పార్టీకి ఓటేస్తే 4 పనులు అవుతాయి, ప్రతిపక్షం వాళ్ళు గెలిచినా కూడా ఏం జరుగుతుంది అనే ఒక నోషన్ ఉంటుంది జనరల్గా. కాకపోతే ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు వరుసగా గెలిచారు కాబట్టి ఆయన కొంత వ్యక్తిగత ఇమేజు, ఆయన కొంత పర్సనల్ వర్గం ఉండడము, మోర్ ఓవర్ ఆయన కమ్మ సామాజిక వర్గం కాబట్టి కొంత టీడీపీలోని ఆయనకు బంధువర్గాలు, అనుకూల వర్గాలు ఉన్నాయి కాబట్టి కొంత ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి కొంత ఛాలెంజింగ్గానే కనపడుతుంది. అదే క్రమంలో ఏంటంటే అజరుద్దీన్ పోటీలో ఉంటే ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంటుంది అనే ఆలోచనలు చూసినాం. కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం కనపడి ఆయనను పోటీ నుంచి తప్పుకునేలాగా చేయడం కనపడింది. కాబట్టి ఈసారి పోటీకి కాంగ్రెస్ కూడా చాలా వ్యూహాత్మకంగానే పోతుంది. మోర్ ఓవర్ గతంలో ఇక్కడ పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ గారు కానీ సో మిగతా అభ్యర్థులకు సీట్ ఇస్తారా, లేకుంటే ఇప్పుడు కొత్తగా మరో పేర్లు వినపడుతున్నాయి. అంటే మాజీ మేయర్గా పనిచేసినటువంటి వ్యక్తి కావచ్చు, తర్వాత అంజన్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, తర్వాత కంజర్ల విజయలక్ష్మి గారు కావచ్చు, తర్వాత భవానీ ప్రసాద్ గారు కావచ్చు, ఇంకా వాటితో పాటు కాంగ్రెస్ పార్టీ చాలామంది కార్పొరేషన్ చైర్మన్లు, మంత్రులు అంటే మన పొన్నం ప్రభాకర్ కావచ్చు, వివేక్ గారు కావచ్చు, చాలామందికి ఇన్ఛార్జీలుగా ఇచ్చి వాళ్ళు ఇంకా నోటిఫికేషన్ రాలేదు. కాబట్టి కొంత డెవలప్మెంట్ వర్క్స్ ఎక్కడ చూసినా కూడా మీరు కూడా చూస్తున్నారు. మనం ఎక్కడ వాకింగ్లో పోయినా ఏదో ఒక ప్లేస్లో సిమెంట్ రోడ్డు కనపడుతుంది, మనకు ట్రాఫిక్ కూడా ఇబ్బందులు చాలా కనపడుతున్నాయి. అంటే ఎలక్షన్స్ను ఈ కాంగ్రెస్ పార్టీ కొంత బాగా ఉపయోగించుకుంటుంది, గ్రౌండ్లో ప్రజలకు కూడా కొంత పనులు చేస్తుంది. కాబట్టి సో ఎలా ఉండబోతుంది అనేది ఇంకా
కొన్ని రోజులు ఉంటే మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అభ్యర్థి ఎవరైతే మనం ఇంకా బాగా విశ్లేషించవచ్చు అనేది నా భావన. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది సార్, బీఆర్ఎస్కి సింపతి ఓట్ బ్యాంక్ ఉందనేది ప్రజల్లో ఉన్న వాదన, పార్టీ వాదన కూడా, బీఆర్ఎస్ పార్టీ వాదన కూడా. మాగంటి గోపీనాథ్ 3 సార్లు పనిచేశాడు ఇక్కడ, ఆయన చనిపోయాడు, ఆయన భార్య సీట్ ఇచ్చామనేది ఆల్మోస్ట్ 90% సీటు డిక్లేర్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ కూడా 1-2 అభ్యర్థులు, ప్రధానమైన అభ్యర్థులు ఇద్దరు రంగంలోకి వచ్చారు, వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు కూడా ప్రచారం మొదలెట్టారు. ఒక పక్క నవీన్ యాదవ్ కానీ మహిళలకు ఇస్తే ఎలా ఉంటుందనే దాని మీద విజయలక్ష్మి గారి పేరుని పార్టీ అధిష్టానం కూడా పరిశీలిస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం. అదేవిధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మహిళలకు ఇస్తే బీజేపీ కూడా మహిళలకు ఇద్దామని చెప్పి బండారు దత్తాత్రేయ గారి కుమార్తెని శ్రావణిని రంగంలో దించే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 పేర్లు ఉంటే ఎలా ఉంటుందనేది మీ అభిప్రాయం? ఖచ్చితంగా ఏంటంటే ముగ్గురు మహిళలు ఉంటే మీరు అన్నట్టుగా కొంత ఎమోషన్ వర్కౌట్ అయ్యేటువంటి ఛాన్సెస్ సహజంగా ఉంటాయి. ఎందుకంటే 3 సార్లు పనిచేసినాడు, ఆయన భార్య ప్రజల్లోకి వచ్చింది. సో ఖచ్చితంగా ఆయనకు సహజ సిద్ధంగా ఆయనకి ఇంకా 3 ఏళ్ళు పాలించే అవకాశం ఉండగానే మధ్యలో చనిపోయాడు కాబట్టి ఆ ఫ్యాక్టర్ కొంత పనిచేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలతలు ఉండొచ్చు. ఈ మధ్యనే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక సర్వే రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా మాకే 60% ప్రజలు మా వైపే ఉన్నారు, కాంగ్రెస్కు కేవలం 27 or 30% కాంగ్రెస్ వైపు ఉన్నారు అన్నట్టుగా ఏదో కొన్ని సర్వేస్ కూడా వస్తున్నాయి. అంటే కాకపోతే నేను ఏమంటే అదే ఈ పాలిటిక్స్ అనేది డైనమిక్స్ కాబట్టి వన్స్ ఈక్వేషన్స్ ఫైనలైజ్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఈక్వేషన్స్ కూడా చాలా మారిపోతాయి. ఇక్కడ ఏమైపోయిందంటే ఒకప్పుడు మాగంటి గోపీనాథ్, పీజేఆర్ విభిన్న వర్గాలుగా ఉండేవాళ్ళు. ఈరోజు పీజేఆర్ కుటుంబంలోని తన కొడుకైనటువంటి విష్ణు కూడా ఈరోజు బీఆర్ఎస్లో ఉండడం, అంటే నేను కూడా కేటీఆర్ గారితోనే ఉంటాను, కేటీఆర్ అన్నకు ఇప్పుడు ప్రమోషన్ వస్తే నాకు కూడా అప్పుడే ప్రమోషన్ వస్తుందని చెప్పి ఆయన ఒక బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వడం కనపడింది. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే 2 బలమైన వర్గాలు ఇక్కడ ఒకటైనాయి. అంటే అటు మాస్ ఇమేజ్ ఉన్నటువంటి పీజేఆర్ తనయుడు, అటు గోపీనాథ్ ఒకప్పుడు ఇద్దరు వ్యతిరేక వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఒకటి అవ్వడం వల్ల ఎంతో కొంత వాళ్ళకు కొంత అడిషనల్ బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ చూడాల్సినటువంటి విషయం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటుంది. అంటే మేము రైతులకు రుణమాఫీ ఇచ్చినామని కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ, ఇందిరమ్మ ఇండ్ల విషయాల్లో కానీ, ఈరోజు హైదరాబాద్లో చాలా డ్రైనేజీ చాలా సమస్యలను కానీ హైడ్రా ద్వారా మేము చాలా మంచి చేస్తున్నామని చెప్పి రోజు రేవంత్ రెడ్డి కానీ ఆయన మంత్రివర్గ సహచరులు ప్రచారాలు చేసుకుంటూ కాలనీలలో రేషన్ కార్డ్స్ అవ్వచ్చు, లేదా ఎవరికైతే పేదవాళ్ళకు అవసరాలు ఉన్నాయో వాటిని తీరుస్తూ, అలాగే కాలనీలలో సంఘాల ద్వారా రోడ్లు వేస్తూ కొంత చేయడం వల్ల వాళ్ళు కూడా ఓట్స్ పోలరైజేషన్, మొబిలైజేషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ నేనేమంటానంటే రేపు టీడీపీ కూడా ఇప్పుడు కూటమి అభ్యర్థి ఉంటారా లేదా అనేది కూడా ఒక చర్చ. మీరు ఇందాక ఏంటంటే కేవలం 3 పార్టీల గురించే చెప్పారు. అంటే ఈరోజు కూటమి కూడా చెప్పలేం, ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అటు టీడీపీ తెలుగుదేశం తరఫున కూడా వాళ్ళు కూటమిలో ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు అభ్యర్థిని పెడతారా, లేకపోతే వాళ్ళ అభ్యర్థిని పెట్టకుంటే ఎలా ఉంటుంది? ఒకవేళ వాళ్ళ అభ్యర్థిని పెడితే మాత్రం ఖచ్చితంగా ఈక్వేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు మీరన్నట్టుగా ముగ్గురిని తీసుకుంటే మాత్రం కొంత సెంటిమెంట్ వర్కౌట్ అయితే మాత్రం గోపీనాథ్ గారి వైఫ్కి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో మహిళ ఎవరు అనేది చాలామందికి అంత ఫెమిలియర్ కాకపోవచ్చు. మోరోవర్ బండా దత్తాత్రేయ గారి కూతురు శ్రావణి అంటున్నారు కాబట్టి సరే ఆయనకు లెగసీ ఉంది, ఆయన ఇక్కడ ఎంపీగా పనిచేసినారు కాబట్టి వాళ్ళకు ఫ్యామిలీ లెగసీ ఖచ్చితంగా పనిచేస్తుంది ఎంతో కొంత. కానీ నేనేమంటానంటే బీజేపీ పార్టీకి గతంలో పోల్చుకుంటే ఓట్లు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. వాళ్ళు 3వ స్థానంలో గతంలో నిలబడడం జరిగింది కాబట్టి 42,000 ఓట్లు వచ్చినాయి కాబట్టి గతంలో కూడా వాళ్ళు 3rd స్థానం 3వ స్థానమే వాళ్ళకు పరిమితం చేశారు ప్రజలు. కాబట్టి బీజేపీకి అంత ఛాన్స్ ఉండదు అనేది నా భావన. ఇక్కడ టఫ్ ఫైట్ బిట్వీన్ ఓన్లీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అనేది కనపడుతుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 18 నెలలు దాటిపోయింది. ఈ 18 కాలంలో ఇచ్చిన ప్రామిస్లు నిలబెట్టలేదు. ప్రధానంగా గల్లీల్లోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వార్డుల్లో తిరిగినప్పుడు కానీ మాకున్న సమాచారం ఏంటంటే ఫెన్షన్ ఏదైతే ఉందో 2,000 రూపాయలు ఇస్తున్న ఫెన్షన్ని 4,000 చేయలేదని, అర్బన్ ఏరియాలో ఎలక్షన్ కాబట్టి అర్బన్ ఏరియాలో ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వలేదని, ఈ ఇళ్ళు మీద ఫెన్షన్ మీద మహిళలు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి ప్రాసెస్లో అర్బన్ ఏరియాకు రూరల్ ఏరియా ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే రూరల్ ఏరియాలో ఇల్లు ఇవ్వడం అనేది కొంత చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. అర్బన్ ప్రాంతాల్లో ఇల్లు అలొకేట్ చేయాలంటే ముందు ల్యాండ్ ఫైండ్ అవుట్ చేయాలంటేనే ప్రభుత్వాలకు చాలా టైం పడుతుంది. కాబట్టి ఆ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు ప్రభుత్వాలకు. మీరు ఇందాక అన్నట్టు ఏంటంటే ఇప్పుడు కొత్తగా కవిత గారి పేరు కూడా వినపడుతుంది కొంత రాజకీయాల్లో. అంటే బీఆర్ఎస్ పార్టీకి కొంత ఫ్యామిలీ స్ప్లిట్ అయింది కాబట్టి వాళ్ళకి ఇది కొంత సెట్ బ్యాక్ అవుతుందా లేకుంటే అడ్వాంటేజ్ అవుతుందా అనే అంశాలు కూడా రేపు కీ ఫ్యాక్టర్గా ఉండబోతుంది అనేది నా భావన. వేరే సంక్షేమ పథకాలు ఈ అభివృద్ధి పథకాల పరంగా చూసుకుంటే ఒక రకంగా ఏంటంటే ఆయన చనిపోయి కూడా ఆయన నియోజకవర్గ ప్రజలకు మంచి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు.
ఎందుకంటే సరే ఎన్నికల్లో గెలుపోవటములు ఎవరు గెలుస్తారా ఎవరు ఓడిపోతారా అనేది సహజం. ఈరోజు ఆయన చనిపోయి కూడా ఈ నియోజకవర్గంలోని ప్రజలకు ఎన్నో అభివృద్ధి ఫలాలు ఎన్నో పథకాలను ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా వీధులలోకి తెచ్చినట్టు అయిపోయింది. అంటే సహజంగా ఎన్నికలు మనం తెలంగాణలో ఉప ఎన్నికలు అంటే ఎలా చూసామంటే గతంలో ఎమోషన్ పరంగా చూసినాం. అంటే వాళ్ళంతకు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఉప ఎన్నికలకు పోవడం, ఒక వాదం కోసం ఉప ఎన్నికలకు పోవడంతో వచ్చిన ఉప ఎన్నికలు వేరు, ఒక సహజ మరణం ద్వారా వచ్చిన ఉప ఎన్నికలు వేరు. అంటే ఇది అనుకుంటే జరిగింది కాదు. సో న్యాచురల్ ప్రాసెస్లో వచ్చింది కాబట్టి కొంత సింపతి ఫ్యాక్టర్ వర్కౌట్ అయితే మాత్రం కాంగ్రెస్కు కొంత గడ్డు కాలమే అనేది నా భావన. అంటే మీరు ఇందాక అన్నట్టుగా 18 నెలలు అవుతున్నా కూడా ఇంకా కొన్ని పనులు ఎక్కడ వేసిన గొంగలే అక్కడనే ఉన్నాయి అనేటువంటిది కూడా కొన్ని వర్గాల నుంచి మనకు వినపడుతుంది. కాబట్టి లెట్ అస్ వెయిట్ అండ్ వాచ్ అన్నట్టు. అంటే రేవంత్ రెడ్డి మంత్రివర్గం కానీ రేవంత్ రెడ్డి కానీ ఈ మధ్యన నేను వార్తల్లో చూడడం ఏంటంటే దానం నాగేందర్ గారు కూడా నేను కూడా పోటీలో ఉంటానని వార్తలు వచ్చినాయి, కానీ నేను పోటీలో ఉండట్లేదని ఆయన ఖండించడం, క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వడం కనపడింది. రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే డే టు డే ఎవ్రీడే నాకు మానిటరింగ్ ఉండాలా, ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక నా టేబుల్ మీద సమాచారం ఉండాలా అని చెప్పడం. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. మీరు ఇందాక అన్నట్టుగా మనం 18 నెలలు ఒక మంచి అంటే 1.5 year పరిపాలన అందించిన తర్వాత ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు, మన పట్ల ప్రజలకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయనే ఒక అసెస్మెంట్ ఉంది. కాబట్టి సో కాంగ్రెస్ కూడా చాలా ఛాలెంజింగ్ ఫ్యాక్టర్. కాబట్టి నేనేమంటానంటే రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్లో ఉన్న పరిచయాలు, గతంలో ఆయన టీడీపీలో ఉన్న పరిచయాల వల్ల ఇప్పుడు టీడీపీ కనుక పార్టీ అభ్యర్థి పెట్టకపోతే, ఆల్రెడీ మనం గోపీనాథ్ గారి మరణం సందర్భంలో మన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ కూడా మాట్లాడుతూ లోకేష్ను ఏదో కాల్ చేశారు, టీడీపీ తరఫున మీరు అభ్యర్థిని పెట్టకండి అని అడిగారని కూడా మనం విన్నాం యాక్చువల్గా. సో అవన్నీ మెటీరియలైజ్ మనకున్న సమాచారం కూడా ఇక్కడ ఈ ఎలక్షన్స్ బై ఎలక్షన్లో కూటమి అనేది ఉండదనేది మనకున్న సమాచారం. ఇండివిజువల్గానే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 ట్రయాంగిల్ ఫైటే ఉంటుంది. మీరు ఎంఐఎం కూడా అధికార పార్టీ అని కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారనేది మనకున్న సమాచారం. ఓకే, అంటే మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు సరే బీజేపీ అనేది ఇక్కడ కూడా కూటమిలో పార్టీ కాబట్టి టీడీపీ కూడా ఈసారికి బీజేపీకే మద్దతు ఇస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సరే, ఆ రకంగా చూసినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత వీళ్ళకి అడ్వాంటేజ్గానే చూడొచ్చు మనం. అంటే ఎవరికి అడ్వాంటేజ్గా వచ్చి కొంత కాంగ్రెస్కి అడ్వాంటేజ్గానే చూడాల్సి ఉంటుంది ఈ ఈక్వేషన్ వర్కౌట్ అయితే. ఎందుకంటే సహజంగానే టీడీపీలో ఎక్కువ మంది కొంత రేవంత్కు అట్రాక్ట్గా ఉంటారు, రేవంత్ను అభిమానిస్తారు అనేది ఒక నోషన్ ఉంది ప్రజల్లో కానీ జనరల్ సర్కిల్. వాస్తవం. ఆ నోషన్ను బట్టి చూసుకున్నప్పుడు కొంత ఆ ఓట్ బ్యాంక్ అడ్వాంటేజ్ అవుతుంది, ఆ ఓట్ బ్యాంక్ మైగ్రేట్ అవుతుంది రేవంత్ వర్గానికి అన్నప్పుడు కొంత కాంగ్రెస్కు హెడ్జ్ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ జనరల్గా బై ఎలక్షన్ జరిగినప్పుడు అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది అనే సందర్భం కొన్నిసార్లు మనకు రిజల్ట్ చూపించింది. అయితే కొన్ని సందర్భాల్లో సింపతి వర్కౌట్ అయ్యి ఫ్యామిలీ నుంచి నుంచున్న వాళ్ళే చనిపోయిన ఫ్యామిలీ నుంచి గెలిచే సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యన పోటీ ఉంటుందనేది మీ అభిప్రాయం. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ వర్సెస్ బీఆర్ఎస్ తరఫున సునీత, మాగంటి గోపీనాథ్ గారి మిసెస్, వీళ్ళిద్దరి మధ్యన ప్రధానమైన పోటీ ఉంటుందనేది చెప్పినట్టుగా మీరు చెప్పింది మాకు అర్థమవుతా ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ మీద కొన్ని అపవాదాలు ఉన్నాయి ఇక్కడ. అయితే రోడ్లు వేస్తున్నారు, డ్రైన్స్ చేస్తున్నారు, ఇవన్నీ బాగుంది, కానీ సంక్షేమ పథకాల్లో పెన్షన్ లేదు, ఇంధనం ఇల్లు లేదు అనేది మేజర్గా ఉన్న బస్తీలో కానీ ప్రజలు కానీ ఎవరైతే ఉన్నారో ఈ వైట్ కార్డు హోల్డర్స్ అడుగుతూ ఉన్నారు. దానికి మీరే సమాధానం చెప్తారు? అదే ఖచ్చితంగా ఏంటంటే సంక్షేమ పథకాలు అందిన వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు కొంత సానుభూతిగా కొంత ఫేవర్గా ఉంటారు, అందని వాళ్ళు ఏముంటారు ఖచ్చితంగా వ్యతిరేకత చేస్తారు. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్పొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ మనం ఎన్నికలను పోల్చుకుంటే గతంలో ఒకటి జరిగింది. మేము సంక్షేమం చేసాం, అందరికీ ఇంటింటికి ఎంతో చేసాం, ఖచ్చితంగా మాకే విజయం వస్తుంది అని చెప్పి వాళ్ళు అనుకున్నా కూడా ఫలితాలు అక్కడ ఎలా తారుమారయ్యాయో మనం చూసినాం. అంటే కేవలం సంక్షేమ పథకాలు ఇస్తేనే మనకు ఓట్లు ఇస్తారు, ఇవ్వకుంటే ఓట్లు పడవు అనేది కూడా ఖచ్చితంగా చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఇంకా ఒక 3.5 ఏళ్ళ సమయం ఉంది కాబట్టి వాళ్ళు కొంత కొత్త హామీలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీరు మమ్మల్ని ఒక్కసారి గెలిపించండి, ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటివన్నీ మంత్రులు నోట్ చేసుకుంటున్నారు, మీ లోకల్ స్థానిక కాంగ్రెస్ నాయకత్వం మీకు సహాయ సహకారాలు అందిస్తుంది, అక్కడ మేయర్ గారు సహాయ సహకారాలు అందిస్తారు, కార్పొరేటర్లు మీకోసం నిత్యం అందుబాటులో ఉంటారు అని ఇలా కొత్త హామీలు ఇచ్చి కొంత వర్గాన్ని దగ్గర తీసుకునేటువంటి ఒక రాజకీయం ఉంటుంది. ఇంకా ఇంటర్నల్గా ఏం రాజకీయం ఉంటుందంటే ఇప్పుడు బీఆర్ఎస్లో మనం బయటికి ఎంత ఎమోషను ఎంత సింపతి అని చెప్పినా కూడా ఆ నాయకుడు లేడు కాబట్టి గతంలో ఆ నాయకుడితో పనిచేసిన కీలక నాయకులు ఎంతవరకు నిలబడతారు, ఎంతవరకు అమ్మడపోతారు అనేటివి కూడా ఎలక్షన్లకు ఒక వారం 10 రోజుల ముందు ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా చాలా పనిచేస్తాయి. సో ఇవన్నీ మనం ఇంటర్నల్గా కొన్ని అంశాలు ఉంటాయి కాబట్టి నేను అదే అంటున్నాను. జస్ట్ మనం ఎలక్షన్ ముందు ఇంకొకసారి ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితమైనటువంటి అసెస్మెంట్ ఇవ్వచ్చు అనేది నా భావన. ఇప్పుడున్న సమాచారం మేరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్,
అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారే వినపడతా ఉంది మనందరికీ. అయితే మరి ఈ బీజేపీ పార్టీని 3వ ప్లేస్లోనే ఉంటుందనేది కూడా ప్రధానంగా వినపడుతుంది. కారణం ఏంటిది, ఈ ఎలక్షన్ ద్వారా రాష్ట్ర రాజకీయాలే మారవు కాబట్టి అటు ఎవరు గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా ఒరిగేది ఏం లేదు, బీజేపీ గెలిచినా ఒరిగేది. అయితే కాంగ్రెస్ పార్టీ కనుక గెలుపు దక్కితే కాంగ్రెస్ పరిపాలనకి, రేవంత్ పరిపాలనకి ఒక రెఫరెండంగా భావించే అవకాశం ఉంటుందంటారా? అంటే మనం ఏంటంటే పూర్తిగా రెఫరెండంగా తీసుకోలేము. అంటే కేవలం ఒక నగరంలో జరిగే ఒక ఉప ఎన్నికను మొత్తం కాంగ్రెస్ పార్టీ పాలన పైన తీర్పుగా మనం భావించలేము. కాకపోతే ఏంటంటే ఎంతో కొంత అధికారంలో ఉన్న వాళ్ళకు కొంత జోస్ అనొచ్చు, కొంత బూస్ట్ అనొచ్చు. అంటే మమ్మల్ని ప్రజలు విశ్వసించారు, మేము చేసినటువంటి పరిపాలన, మేము ఇచ్చే పథకాలకు కొంత ఆమోదం దక్కింది అనేది వాళ్ళకు కొంత ప్లస్ అవ్వచ్చు. అంతే తప్ప కంప్లీట్గా మనం ఒక్క నియోజకవర్గాన్ని బేస్ చేసుకొని రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలలో వాళ్ళకి అనుకూలంగా ఉంది అని చెప్పలేము. ఎందుకంటే ఈరోజు యూరియా సమస్యలు చూస్తున్నాం, ఇంకా ఇందిరమ్మ ఇల్లు కూడా చాలా అనేక సమస్యలు చూస్తున్నాం. అంటే ఇందిరమ్మ ఇల్లు ప్రతి సోమవారం బిల్లులు ఇస్తామని చెప్తున్నారు. అలాగనే గతంలో టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక జీవో తీసుకురావడం జరిగింది. అంటే మీకు జాగా ఉంటే మీరు ఇల్లు కట్టుకోవచ్చు, మేము డబ్బులు ఇస్తాం అన్నట్టుగా వాళ్ళు ప్రకటించారు. ఈరోజు ఏమైపోయిందంటే మేము ఆ జీవోను మేము ఇంప్లిమెంట్ చేయము, ఇప్పుడు కొత్తగా మా ప్రభుత్వంలో శాంక్షన్ అయిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నట్టుగా ఏదో కొన్ని క్వైరీలు పడుతున్నట్టుగా మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఒక్క ఎన్నికను బేస్ చేసుకొని రాష్ట్రం అంతా మనం చెప్పలేమనేది నా భావన. అయితే ఇక్కడ ఒక అంశాన్ని ప్రధానంగా తీసుకోవాలి. 18 నెలల నాడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 36% వరకు ఓటు శాతం వచ్చింది. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో అది 16% పడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది రూరల్ ఏరియాలో. అర్బన్ ఏరియాలో సీట్లన్నీ కూడా ఒక్క సీటు మినహాయించి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మొత్తం అన్ని సీట్లు 27 సీట్లు, 25 సీట్లు ఎంఐఎం, బీఆర్ఎస్ గెలిచినాయి. ఇకపోతే ఒకే ఒక సీటు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు మరి ఆ బీఆర్ఎస్ పార్టీ ఫ్యామిలీ డ్యామేజ్ ఏదైతే కేసీఆర్, కేటీఆర్, కవిత వాళ్ళ డిస్టర్బెన్స్లు, హరీష్ రావు యొక్క డిస్టర్బెన్స్లు అవన్నీ కూడా ఓటర్ల మీద కానీ ప్రజల మీద కానీ పడి ఈ సింపతి కూడా మైనస్ అయ్యే పరిస్థితి ఉంది అనేది ఒక కాంగ్రెస్ వాళ్ళ వాదన. దాన్ని మీరేమంటారు? అంటే ఖచ్చితంగా మనం సహజంగా మనం ఏమనుకుంటాం, ఐకమత్యమే మహాబలం అనుకుంటాము. సో ఆ ఐకమత్యమే మహాబలం అనే ఒక స్టాండర్డ్ ప్రిన్సిపల్ ఎవరి విషయంలో అయినా అప్లై అవుతుంది. అంటే ఇన్ని రోజులు కేటీఆర్, కవిత, కేసీఆర్, హరీష్ రావు అందరూ ఏకదాటిగా ఎవరైతే కాంగ్రెస్ మీద యుద్ధం చేశారో ఈరోజు వాళ్ళే బయటికి వచ్చి వాళ్ళ కుటుంబంలో సభ్యులను పైన ఆరోపణలు చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రం అవుతుంది. అంటే ఇన్ని రోజులు మీరు ఇంట్లోనే ఉండి అన్నీ పంచుకున్నారు, ఏదో పంపకాలలో మీకు తేడా వచ్చింది కాబట్టి ఈరోజు కవిత బయటకు వచ్చింది. అంటే మీరు ఇన్ని రోజులు మేము చెప్పినటువంటి ఆరోపణలు, మేము చేసినటువంటి ఏవైతే మీ పైన ఉన్నాయో అవన్నీ ఈరోజు కవిత చెప్తుంది కదా. సో అంటే మేము చేసిన ఆరోపణలన్నీ నిజమే అని చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక ఆధారం ఈరోజు కవిత రూపంలో వాళ్ళకు ఒక అస్త్రంగా దొరికింది. సో ఆ అస్త్రాన్ని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ఎలక్షన్లో రేపు బహిరంగ సభల్లో ఖచ్చితంగా ప్లే చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మోరోవర్ ఈరోజు కవిత కూడా ఏముంటుంది, మా నాన్న పైన రేపు సిబిఐ, ఈడీ దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి, మా నాన్నను నేను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆమె హరీష్ రావును టార్గెట్గా మాట్లాడడం కనపడుతుంది. ఇంకొక వైపు ఆ ఘోష్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో కాళేశ్వరం పైన, ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులలో ఈరోజు హైకోర్టు దారి పడుతున్నారు. అంటే ఈరోజు స్మితా సోపర్వాల్ గారు కూడా హైకోర్టుకు వెళ్ళి ఆమె ఒక పిటిషన్ వేయడం జరిగింది. అంటే ఆ రిపోర్ట్ ఆధారంగా నన్ను అరెస్ట్ చేయొద్దని. గతంలో హరీష్ రావు కూడా అదే రిపోర్టు పైన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది, ఆయన కూడా కొంత ప్రొటెక్షన్ పొందడం జరిగింది. అంటే ఇన్ని అంశాల మధ్యన కాంగ్రెస్ పార్టీ ఎలా తీసుకుంటుందంటే, సరే ఇప్పుడు అది రేపు వాళ్ళు ఎవరు అక్విటలు, ఎవరు దాంట్లో కన్ఫెస్డ్ అనేది మనం కాసేపు పక్కన పెడితే వాళ్ళకి ఈరోజు ఒక అస్త్రం దొరికినట్టు అయిపోయింది కదా కవిత రూపంలో. అంటే కాళేశ్వరంలో ఏదో జరిగింది, కాళేశ్వరం పంపకాల్లో తేడాలు వచ్చినాయి, ఇంకొక అధికారులను కూడా చాలామందిని అరెస్ట్ చేసినారు. సో ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే పొలిటికల్గా ఎలాంటి డ్రామా, ఎలాంటి గేమ్ ఆడాలో అలాంటి గేమ్ కాంగ్రెస్ ఆడుతుంది ఈరోజు తెలంగాణలో. సో ఆ డ్రామాలోకిన కొంత వీళ్ళకు మైలేజ్, కొంత ప్రజలు విశ్వసించినారంటే మాత్రం ఈ ఆటోమేటిక్గా సింపతి అనేది కూడా ఆ రూట్లో బైపాస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అదే నేను మొదట్లో చెప్పినట్టు ఏంటంటే గోపీనాథ్ అనేటువంటి వ్యక్తి సహజంగా వివాదరహితుడు, కొంత వ్యక్తిగతంగా మంచి పేరుంది. ఎందుకంటే అటు టీడీపీలో గెలిచాడు, అటు బీఆర్ఎస్లో గెలిచాడు. మీరు అన్నట్టుగా రాష్ట్రం అంతా కాంగ్రెస్ గాలి వీల్చినా కూడా కొంత అర్బన్లో వాళ్ళకు బీఆర్ఎస్కి అడ్వాంటేజ్గా ఉండేది. అదే అర్బన్లో గెలిచినటువంటి చాలామంది ఎమ్మెల్యేలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్తో స్నేహం చేస్తున్నారు. అంటే వాళ్ళందరూ కూడా కొంత గతంలో టీడీపీలో పనిచేసిన వాళ్ళు కొంత రేవంత్కు స్నేహంగా ఉండడం వల్ల వాళ్ళనంతా రేవంత్ లాక్కున్నాడనే విమర్శలు ఎలాగో ఉన్నాయి. నేనేమంటా అంటే పాలిటిక్స్లో ఏమవుతుందంటే ఈ చేర్చుకోవడాలు
చేర్పులు ఇట్లాంటివన్నీ చాలా సహజం. ఖచ్చితంగా ఎవరైనా ఏమనుకుంటారో మనకు అధికారం ఉన్నప్పుడు మనం బలపడాలా, మన పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవాలనే ఒక లక్ష్యమే ఉంటుంది తప్ప నాయకునికి నైతికంగా ఏం లక్ష్యాలు ఉండవు. అంటే ఒక పార్టీ తరపున గెలిచినాడు మనం చేర్చుకోవడం కరెక్టా, ఇవన్నీ సెకండరీ. పాలిటిక్స్లో ఎప్పుడైనా మనం ఎంత బలపడినాం, మన వర్గం ఎంత బలపడింది అనేదే కనపడుతుంది. కాబట్టి ఈరోజు వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఆ కవిత రూపంలో జరిగే విమర్శలు వీళ్ళకి అడ్వాంటేజే. అలాగే ఈ అర్బన్ ఓటింగ్ కూడా ఏమైపోయిందంటే దాదాపుగా సిటీలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉన్నారు. కాబట్టి సో ఇలాంటి అన్ని అంశాలన్నీ కొంత రాజకీయంగా వీళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నాయి. మీరు ఇందాక చెప్పిన కొన్ని ఏవైతే పథకాల విషయాలు ఉన్నాయో ఆ పథకాలను నేను ఏమంటానంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇంకా రాలేదు. నోటిఫికేషన్ రాంతులకి వాళ్ళు చాలా పనులు చేస్తున్నారు, మన గ్రౌండ్లో కనపడుతుంది. గ్రౌండ్ లెవెల్ రోడ్లు, డ్రైన్స్, వాటర్ వర్క్స్ ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఎక్కువ శాతం కొంత పేదవాళ్ళ గురించి అడిగారు, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. నేనేమంటానంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మధ్యతరగతి వర్గము, మిడిల్ క్లాసు, ఇప్పుడు మనకు వెంగళరావు నగర్ కానీ, మధురా నగర్ కానీ, శ్రీనగర్ కాలనీ కానీ, సో ఇవెల్ల చాలా బోరబండ అక్కడ కొంత మాస్ ఉన్నా, ఇక్కడ కొంత మిడిల్ క్లాస్ ఉంటుంది. మిడిల్ క్లాస్ వాడు ఏమడుగుతాడు, నాకు రేషన్ కార్డు వద్దు, నాకు ఇందిరమ్మ ఇల్లు వద్దు అంటాడు. మా ఇంటి ముందర రోడ్డు బాగుండాలా, మా కాలనీలో లైట్స్ ఉండాలా, వాటర్ బాగుండాలా అనేది కోరుకుంటారు. సో ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడ చూసినా రోడ్లు వేస్తున్నారు. అది కూడా రోడ్లు కూడా ఏంటంటే ఎక్కడైతే డౌన్ స్ట్రీమ్ ఉంటుందో అక్కడ బాగా సిమెంట్ రోడ్లు వేసి నీళ్ళు నిలవకుండా కొంత ప్రామిసింగ్గా వెళ్తున్నారు. సో ఈ ఫ్యాక్టర్స్ పనిచేసినప్పుడు కాంగ్రెస్కి అడ్వాంటేజ్. ఈ పొలిటికల్గా ఇప్పుడు కవిత ఏదైతే స్ప్లిట్ అయిందో అది కూడా కొంతమంది వర్గం నమ్ముతారు కదా, అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఏదో ఫ్యామిలీలో చేసినారు, ఇప్పుడు వాళ్ళకి చెడింది కాబట్టి ఈరోజు ఆమె బయటకు వచ్చి మాట్లాడుతుంది. లేకుంటే ఈరోజు ఆమె ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతుంది? ఇప్పుడు ఎలాగో అధికారంలో లేరు, ఇప్పుడు నువ్వు ఎంత గొంతు చింపుకున్నా వచ్చింది ఏం లేదు. ఈరోజు ఒకవైపు బీసీ రాజ్యాధికార పార్టీ అని చెప్పి ఆ అంశాలు జరుగుతున్నాయి, బీసీ రిజర్వేషన్లు జరుగుతున్నాయి. ఈరోజు కవితను ఏం ప్రశ్నిస్తున్నారు అంటే మీ డాడీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నీకు బీసీలు గుర్తు రాలేదా, మీ డాడీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని మీకు గుర్తు రాలేదా, నీకు ఈరోజే మహిళలు బీసీలు గుర్తుకొచ్చినారు అన్నట్టుగా కవితను ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎంతో కొంత బీఆర్ఎస్ కానీ కేసీఆర్ గారి కుటుంబం యొక్క క్రెడిబిలిటీ ఎంతో కొంత తగ్గిందనే మనం భావించాలి. సో ఆ ప్రభావం కూడా గోపీనాథ్ గారి కుటుంబం పైన ఉంటుందా, లేకుంటే గోపీనాథ్ గారి భార్య యొక్క సెంటిమెంట్ ఫ్యాక్టర్తో వాళ్ళకు ఉన్నటువంటి ఓన్ నెట్వర్క్ ఏమన్నా పనిచేస్తుందా అనేది కూడా కొంత ఆసక్తిగా ఈ నియోజకవర్గ ప్రజలైతే చూస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇటీవల రేషన్ కార్డ్స్ గతంలో సన్నబియ్యం ఇచ్చే అలవాటు లేదు. ఇప్పుడు మన ఈ రేవంత్ సర్కార్ వచ్చినాక, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినాక 3 నెలలకు ఒకేసారి కలిపి మొన్న ఫస్ట్ జూన్, జూలై, ఆగస్టుకి 3 నెలలకు కలిపి రేషన్ ఇచ్చారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు ఇచ్చారు. సుమారు 10 లక్షల వరకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అందులో ఎక్కువగా నగరంలో లబ్ధిదారులు ఎక్కువ ఉన్నట్టు మనకు అందుతున్న వార్తలు. ఈ రేషన్ కార్డులు, ఈ సన్న బియ్యం ఏమైనా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందా? అదే ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. నేను అదే అన్నాను మొదట్లో చెప్పినట్టుగా, సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళు కొందరికి ఏవైతే ఇవ్వగలరు ఇమీడియట్గా, అంటే ఇమీడియట్గా ఏమి ఇవ్వగలరు, ఒక బియ్యం కార్డు ఇవ్వగలరు, లేదు వాళ్ళకి ఏదైనా ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వగలరు, లేదు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఏదైనా పిల్లోనికి కానీ ఎవరికైనా కానీ ఏదైనా సీఎం ఫండ్ అనారోగ్యంగా ఉంటే సీఎం ఫండ్ ఇవ్వగలరు. సో ఇట్లా ఇమీడియట్గా చేసేవి ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకుంటూ కొంత లాంగ్ టర్మ్లో చేయగలిగిన వాటికి హామీ ఇస్తూ లోకల్ నాయకులతో కనెక్ట్ చేసుకుంటూ రాబోయే ఎలక్షన్ల తర్వాత మేము చేస్తాము, మీరు మాకు ఎలక్షన్లలో భారీ మెజారిటీ ఇవ్వండి అంటూ హామీలు ఇవ్వడం అనేది చాలా సహజం. అది ఒక రాజకీయ వ్యూహం. సో ఆ వ్యూహం కనపడుతుంది. మీరన్న పాయింట్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే సన్న బియ్యం అనేటువంటిది ఇప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టినప్పుడు అంతకుముందు కొర్రలు జొన్నలు తినే వాళ్ళకు అన్నం తిన్నారు అనేది మనం ఒక నానుడి చూసినాం. సో ఈరోజు అందరికీ బియ్యం అందుతున్నా కూడా లావు బియ్యమే ఉంటుంది తప్ప సన్న బియ్యం లేదు, సన్న బియ్యం కేవలం ధనికులకే సొంతం అన్నట్టుగా కొన్ని వర్గాల విమర్శలు ఎదుర్కొన్నాం. సో ఈరోజు వాటి అన్నిటికీ చెక్ పెట్టి మీరు అన్నట్టుగా ఈ సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ సో ఇలాంటి పథకాల ద్వారా కొంత కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ను కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకుంటుంది. అలాగే దళితులలో కీలక నేత అయినటువంటి వివేక్ గారికి, బీసీలలో కీలక నేత అయిన పొన్నం ప్రభాకర్ గారికి, సో ఇలాంటి ముఖ్య ఓసీలో కమ్మ సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఇట్లా అంటే ఏ వర్గానికి ఆ నేతలకు వాళ్ళు బాధ్యతలు ఇస్తూ ఆ వర్గాన్ని కొలాబరేట్ చేసుకునేటువంటి ఒక వాతావరణం కనపడుతుంది. కాబట్టి నేనేమంటానంటే రాజకీయ పరంగా కొంత పొలిటికల్ అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి కనపడుతున్నాయి. కొంత ఎమోషన్ ఫ్యాక్టరు 3 సంవత్సరాలు వరుసగా హ్యాట్రిక్గా గెలిచినటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఆయనకంటూ కొంత ఓన్ ఇమేజ్ ఉంది. సరే ఈసారికి మనం ఆయన భార్యను చూద్దాం, ఆయన కుటుంబానికి ఓట్ బ్యాంక్ ఉంది. మోరోవర్ అసెంబ్లీలో కేటీఆర్ గారు నేను సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన రోజు కూడా నేను మాట్లాడడం చూశాను. అంటే అటు సీఎం మాట్లాడడం, శ్రీధర్ బాబు గారు మాట్లాడడం, తర్వాత కేటీఆర్ గారు మాట్లాడడం చూస్తే నాకు కూడా
అంటే నేను కూడా జూబ్లీ హిల్స్ దాదాపు మనం శ్రీనగర్ కాలంలో 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. ఆయన ఒక 2-3 సార్లు కలిసినాం మన స్నేహితుల ద్వారా. అంటే నేను కూడా ఏమనుకున్నా అంటే ఆయన కమ్మ సామాజిక వర్గం చాలా రిచ్ ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ అయి ఉండొచ్చు అనుకున్నాం. కానీ ఆ రోజు సభలో కేటీఆర్ మాట్లాడుతూ ఆయన చాలా సింపుల్, చాలా చిన్న ఇంట్లో ఉన్నాడు, లివింగ్ స్టైల్ కూడా చాలా సింపుల్గా ఉంది, ఆయన పిల్లలు కూడా ఎవరు సెటిల్ కాలేదు అన్నట్టుగా సభలో ఆ రోజు సంతాప తీర్మానం రోజు మాట్లాడడం చూస్తే అంటే ఆయన కొంత ప్రజలకు ఓరియంటెడ్గానే పనిచేసినాడు, ప్రజానాయకుడిగానే పనిచేసినట్టుగా కనపడుతుంది తప్ప ఏదో నేను పవర్లో ఉన్నాను, నేను దోచుకోవాలా, నేను సంపాదించాలా అనేటువంటిది పెద్దగా కనపడలేదు అనేది నా భావన. అంటే అక్కడ మాటలలో నాకు అర్థమైంది. అంటే అటు ప్రతిపక్షమే కాకుండా అధికార పక్షంలోని శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు కూడా ఆయనతో బాగా మాట్లాడడం చూస్తే అంటే చాలా ప్రిన్సిపల్ బేస్డ్గా ఒక నడిచిన నేతగా మనం చూడాలి. సో ఇన్ని ఫ్యాక్టర్స్ మధ్యన నేను కూడా అందరు వ్యూవర్స్ లాగానే ఎదురు చూస్తున్నాడు. అంటే ప్రజల ఆలోచన విధానము ఎమోషన్ వైపు ఉంటుందా, లేకుంటే అధికార పార్టీకి వేస్తే మనకు కొంత పథకాలు వస్తాయి, కొంత సంక్షేమం జరుగుతుంది అనే వైపు ఉంటుందా. ఒక్కొక్కసారి ఏంటంటే ఎమోషన్స్ కూడా ప్రతి ఎన్నికలో ప్లే చేయం. ఏదో ఒక ఎన్నిక వరకు కొంత సమయం వరకు ఎమోషన్ ప్లే చేస్తారు తప్ప ఆ ఎమోషన్ ఎక్కువ రోజులు ప్రొలాంగ్ అయ్యేటువంటి అవకాశాలు ఉండదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఒక వారం 10 రోజులలో ప్రజల్లో ఉండేటువంటి ఒక భావోద్వేగం వేరు, 5-6 నెలల తర్వాత ఉండేటువంటి భావోద్వేగం వేరు. కాబట్టి సో ఈ జూబ్లీ హిల్స్లో ఇది ఒక మిక్స్డ్ నియోజకవర్గం. అంటే ఇక్కడ రిచ్ పీపుల్ ఉంటారు, లో పీపుల్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు. కాబట్టి ఏ వర్గాలు ఎవరిని ఎంచుకుంటారు, అంతేకాకుండా సెటిలర్స్ ఉన్నారు, మైగ్రేషన్స్ ఉన్నారు, స్థానికులు ఉన్నారు. సో ఇంతమంది మధ్యన ఛాలెంజింగ్గానే కనపడుతుంది. కాకపోతే ఏంటంటే రాజకీయంగా కొంత కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది, వేరేజ్ ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోపీనాథ్ గారి ఫ్యామిలీకి అడ్వాంటేజ్ ఉంది అనేది నా భావన. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సెలెక్షన్ విషయంలో మాత్రం ఏమైనా కొంత తప్పిదాలు జరిగితే మాత్రం బీఆర్ఎస్కే ఛాన్స్ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, నవీన్ యాదవ్ గారు ఉంటారా, లేకపోతే కనుక మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు ఉంటారా, అంజన్ కుమార్ యాదవ్ గారు ఉంటారా అనే పేర్లు వినపడుతున్నాయి. అంటే ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ ఇక్కడ ఎంపీగా పనిచేసినారు, బొంతు రామ్మోహన్ గతంలో మేయర్గా పనిచేసినాడు. కానీ స్థానికంగా కొంత నవీన్ యాదవ్ గారికి ఇక్కడ గతంలో పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యం ఉంది కాబట్టి ఓడిపోవడం జరిగింది. అది కూడా ఒకసారి మార్జిన్తో ఓడిపోవడం కనపడింది. సో ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు కొంత టైట్ ఫైట్ ఉండొచ్చు. మిగతా వ్యక్తులకు ఇస్తే ఏమవుతుందంటే ఆ వ్యక్తి సహకరిస్తాడా లేదా అనేది అదే నేను అన్నాను. ఎలక్షన్లో 5 రోజుల ముందు ఇంటర్నల్ పాలిటిక్స్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. సో ఆ వ్యక్తి సహకరించడా అనేటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది అనేది నా భావన. అయితే ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఈరోజు మన చర్చ వ్యక్తుల మీద కాకుండా రాజకీయ పార్టీల మీదే జరుగుతూ ఉంది. ఐదర్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యక్తులు డిసైడ్ కావాలా. బీఆర్ఎస్ పక్షాన్ని డిసైడ్ అయిపోయినా కాంగ్రెస్ ప్రధాన పార్టీ అని కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీల పక్కన డిసైడ్ కాలేదు. కాబట్టి ఈరోజు మన ఇంటర్వ్యూలో పార్టీల మీద, పార్టీలు కూడా అడ్వాంటేజ్లు ఏంటి, ఏ పార్టీకి ఎలా అడ్వాంటేజ్ ఉంది, ఏ పార్టీకి ఎలా మైనస్ ఉంది. ఇటు పక్క చూస్తే కాంగ్రెస్ పార్టీకి బస్తీల్లో హైడ్రా వ్యవస్థ మీద భయం ఉంది ప్రజల్లో. రెండోది ఏరాజు ఫంక్షన్లో లేదనేది ఒక భయం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉండటం వల్ల వాళ్ళు ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రాంతంలో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, పైప్ లైన్లు మరామతులు చేయటము, రోడ్లు వేయటము, ఈ అన్ని పనులు కూడా అభివృద్ధి కార్యక్రమాలు పరుగు పెట్టిస్తామన్నారు అధికార పార్టీ. మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పోతే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యే చేయటం, ఈ ప్రాంతంలో ప్రజలకు ఎంతో మేలు చేయటం, అదేవిధంగా వారు చనిపోవటం, వారి భార్యకి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వటం, ఆనవాయితీగా వస్తున్న టికెట్ ఆవిడకి ఇవ్వటం. ఎక్కడైనా జనరల్గా చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులకి ఇస్తారు, అదే ఆనవాయితీని బీఆర్ఎస్ పార్టీ పండిస్తారు. కాంగ్రెస్ దేమో అభివృద్ధి మంత్రం, బీఆర్ఎస్ దేమో సానుభూతి మంత్రంలాగా ఈ ఎలక్షన్ చూడొచ్చు అనేది మన రామనాథ్ గారు చెప్పేదాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. వేసి చూద్దాం, అసలు క్యాండిడేట్లు డిసైడ్ అయినాక మరొకసారి కలుస్తామని మనం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.